హలో గైస్, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం బీన్స్ కర్రీ విత్ క్యారెట్ తీసుకున్నాం. రెసిపీ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి, అందులో కొంచెం మినపప్పు వేసుకోండి. ఇక్కడ మినపప్పు కాస్త బ్రౌన్ కలర్ షేడ్ వచ్చాక అందులో కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం మంచి కలర్ వచ్చాక పసుపు వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి, క్యారెట్ తర్వాత బీన్స్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆలుగడ్డ ఉంటే వేసుకోండి, అది ఆప్షనల్. అది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీది. తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి. చూసారా గైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో? మీ అమ్మ చేసే రెసిపీస్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మా మమ్మీ చేసే కర్రీ ప్రాసెస్ చూసి మీరు కూడా నా ఫ్రై అనుకున్నారు అనుకోండి, పప్పులో కాలేసినట్టే నూనె అంటే గ్రేవీ కర్రీ అంట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. స్టే ట్యూన్. సారీ అండి, ఇంతకుముందు చెప్పలేదు, ఇందులో డబ్బులు కూడా వేసుకున్నాము. గ్యారెంటీ ఇలా ఉంది అని అనుకోకండి. ఆమె ఇంతకుముందు అందులో అల్లం పేస్ట్ గ్రైండ్ చేసింది అనమాట. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఒక స్పూన్ ఆఫ్ కారం పొడి వేసుకుందాం. పేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. మంచిగా కన్సిస్టెన్సీ కోసం అయితే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.